కేరళ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒక కొత్త వైరస్ హల్చల్ చేస్తూ ఉంది, కొంతమంది మృతికి కారణమవుతూ ఉంది. కేరళలో గత ఏడాది నిఫా వైరస్ సృష్టించిన అలజడి మరొక ముందే తాజాగా వెస్ట్ నైల్ వైరస్ భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే మలప్పురం జిల్లాకు చెందిన 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కోజికోడ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా వెస్ట్ నైల్ వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో అక్కడి వైద్యులకు సహాయం అందించడానికి ఎన్సీడీసీ గురువారం ఓ ప్రత్యేక వైద్యుల బృందాన్ని కేరళకు పంపింది. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో సోమవారం ఆ బాలుడు తుది శ్వాస విడిచాడు. వెస్ట్ నైల్ వైరస్ ను తొలుత 1937లో యుగండాలో కనుగొన్నారు. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఉత్తర అమెరికాలో ఎక్కువగా వెస్ట్ నైల్ వైరస్ కేసులు నమోదవుతాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్ళునొప్పులు, కొన్ని సందర్భాల్లో దురద వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ వైరస్ నివారించడానికి ఇప్పటి వరకు ఎటువంటి మందులు లేదు. దోమలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు. వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మలప్పురం జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఉత్తర మలబార్ ప్రాంతంలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు మరెవరికి వెస్ట్ నైల్ వైరస్ సోకినట్లుగా కేసులు నమోదు కాలేదు. కాగా గత ఏడాది నిఫా వైరస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాధితులకు వైద్యం అందిస్తున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. ఇప్పుడు ఈ వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పటం, అదేవిధంగా ఇది ఏకంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా కేసులు నమోదవడానికి కారణమవటం, అదేవిధంగా ఈ వైరస్ బారిన పడిన వారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒలినొప్పులు, దురద ఇట్లాంటివి ఉండటం, ఇవన్నీ కూడా సాధారణంగా ఉండే లక్షణాలే కదా అని అంతా కూడా తేలిగ్గా తీసుకోవటం. అలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలే అని బయటపడేటప్పటికీ ఆల్మోస్ట్ ఆ వైరస్ ఎవరికైతే సోకిందో వారు చావుకి దగ్గరగా వెళ్తుండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ బాలుడు చనిపోయాడు. ఒక్కసారి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని నుంచి బయటపడటం అనేది జరగదు. ఎందుకంటే ఈ వెస్ట్ నైల్ వైరస్ కి ఇప్పటి వరకు కూడా మందు కనుక్కోలేదు కాబట్టి. సో ఎవరైనా గానీ కేరళ ప్రయాణం కావచ్చు, బిజినెస్ టూర్స్ కావచ్చు, హనీమూన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే ప్లాన్ చేసుకున్నప్పుడు కొద్ది నెలలు ఆగటం మంచిదని చాలా మంది చెబుతూ ఉన్నారు. ఆ రకంగా మీరు కూడా చర్యలు తీసుకుంటారని, మీరు కూడా జాగ్రత్తలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.